జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో సన్నబియ్యం లబ్ధిదారులు తాటికొండ యాదమ్మ ఇంట్లో భోజనం చేసిన కడియం శ్రీహరి. పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలని దేశంలో మొట్టమొదటిసారిగా మంచి ఆలోచనతో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఉపయోగపడే అత్యంత గొప్ప పథకం. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 8,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 5,500 కోట్లు, మొత్తం 13,500 కోట్లు ఖర్చు చేస్తుంది. ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసినా పేద ప్రజలు కడుపు నిండా తినే పరిస్థితి ఉండాలి. తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా పేద వర్గాలు కడుపు నిండా అన్నం తినాలనే ఒక మంచి ఆలోచనతో దేశంలో ఎక్కడ లేని విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇదొక విప్లవాత్మకమైన నిర్ణయం. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఉపయోగపడే అత్యంత గొప్ప పథకం ఇది. రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరానికి దీనిపైన 13,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా 8,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 5,500 కోట్లు, మొత్తం 13,500 కోట్ల రూపాయలు ఈ సన్న బియ్యం ఉచిత పంపిణీకి ఖర్చు చేయబోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినా చివరిగా పేద వర్గాలు కడుపు నిండా అన్నం తినే పరిస్థితి ఉండాలి. ఆ పేద వర్గాలు కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో కూడా రేషన్ షాప్స్ ద్వారా బియ్యం ఇచ్చాం. అవి దొడ్డు బియ్యం, తినటానికి ఉపయోగకరంగా ఉండేది కాదు. అన్నం వండుకున్న ముద్ద. మీ సన్న బియ్యం మీరు తీసుకున్నారు కదా, ఆ సన్న బియ్యం నుండి మాకు ఇంత అన్నం వండి పెట్టమంటే ఆమె చాలా సంతోషంగా మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించింది. ఆమెకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సన్న బియ్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.